Welcome to the next lecture, my dear students. So, in the previous lecture, we were discussing about why India is not becoming an arid zone, right? So, let us see the reason why India is not a arid zone, though it is not getting proper moisture. అంటే ఇప్పుడు మనకి ఈస్టర్లీస్ ద్వారా ఇండియాకి అయితే ఎటువంటి మాయిశ్చర్ రావట్లేదు. మరి ఇండియాకి రెయిన్‌ఫాల్‌ని, వాటర్‌ని తీసుకొస్తుంది ఎవరు? లెట్ అస్ సీ నౌ. సో, ద ప్రెషర్ అండ్ విండ్ కండిషన్స్ ఓవర్ ఇండియా ఆర్ యూనిక్. ఇండియా జియోగ్రాఫికల్‌గా చాలా యూనిక్‌గా ఉంటుంది. ఎందుకంటే డ్యూరింగ్ వింటర్ దేర్ ఈస్ ఎ హై ప్రెషర్ ఏరియా నార్త్ ఆఫ్ ది హిమాలయాస్. అంటే ఇప్పుడు అది ఇండియా చూస్తే గనుక మీరు సో, వింటర్‌లో మనకి ఇక్కడ నార్థర్న్ ఏరియా ఉంది గదా! ఈ నార్థర్న్ ఏరియా ఇదంతా గూడా మనకి హై ప్రెషర్ ఉంటుంది. ఎందుకు హై ప్రెషర్ ఉంటుందంటే ఇక్కడంతా గూడా కూల్ వెదర్ గదా! హిమాలయాస్ వల్ల. సో, కూల్ వెదర్ ఉండటం వల్ల ఇక్కడ హై ప్రెషర్. ఎప్పుడైతే కూల్ వెదర్ ఉంటుందో మీకు ఇందాక గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్పాను? ఇక్కడ మీరు ఈ ఫిగర్ చూస్తే గనక దిస్ ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్. సో, ఇక్కడ ఎప్పుడైతే పోల్స్ దగ్గర హై ప్రెషర్, లో టెంపరేచర్. టెంపరేచర్ తక్కువుందంటే ప్రెషర్ ఎక్కువుందని అర్థం. టెంపరేచర్ తక్కువుందంటే ప్రెషర్ ఎక్కువుందని అర్థం. కాబట్టి ఎక్కడైతే మనకి ప్రెషర్ ఎక్కువుంటుందో అక్కడి నుంచి లో ప్రెషర్ జోన్ వైపు మనకి విండ్ అనేది ట్రావెల్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ హిమాలయాస్ నుంచి నార్త్ ఆఫ్ ది హిమాలయాస్‌లో ఇక్కడ కోల్డ్ డ్రై విండ్స్ బ్లో ఫ్రమ్ దిస్ రీజియన్ టు లో ప్రెషర్ ఏరియా. లో ప్రెషర్ ఏరియా ఎక్కడొస్తుంది? ఇప్పుడు ఇటువైపు వస్తుంది. లో ప్రెషర్ ఏరియా ఎక్కడొస్తుంది? ఇటువైపు లో ప్రెషర్ ఏరియా. ఇటంతా ఈ ఏరియా అంతా లో ప్రెషర్ ఏరియా. ఎందుకంటే ఇటు హై ప్రెషర్, ఇది కొంచెం సన్‌కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ లో ప్రెషర్ ఏరియా వస్తుంది. కాబట్టి ఈ హై ప్రెషర్ నుంచి సో డ్యూరింగ్ వింటర్ దేర్ ఈస్ ఎ హై ప్రెషర్ ఏరియా నార్త్ ఆఫ్ హిమాలయాస్. Cold dry winds blow from this region to the low pressure area over the oceans to the south. సో సౌత్ సైడ్ ఉన్న ఓషన్స్ వైపు ఈ విండ్ అంతా కూడా ట్రావెల్ చేస్తుంది. ఈ కోల్డ్ విండ్, హై ప్రెషర్ విండ్ ఇటు లో ప్రెషర్ వైపు ఈ సౌత్ వైపు అంతా ట్రావెల్ చేస్తాయట. ఓకే. తర్వాత ఏమవుతుంది? ఇన్ సమ్మర్ ఏ లో ప్రెషర్ ఏరియా డెవలప్స్ ఓవర్ ది ఇంటీరియర్ ఏషియా. సో సమ్మర్‌లో ఏమవుతుంది? ఇది ఇంటీరియర్ ఏషియా అంటే ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా ఈ పైన ఇది ఏషియాలో సదర్న్ ఏషియా కదా మనం ఉన్నది. కాబట్టి ఈ పార్ట్ ఈ నార్థర్న్ ఏషియా, ఇంటీరియర్ ఏషియాలో లో ప్రెషర్ ఇక్కడ క్రియేట్ అవుతుంది ఇప్పుడు. సో, లో ప్రెషర్ అక్కడ క్రియేట్ అవ్వటం వల్ల ఓకే. యాస్ వెల్ యాస్ ఓవర్ ది నార్త్ వెస్టర్న్ ఇండియా. అలాగే అక్కడే కాకుండా నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. నార్త్ ఇది వెస్ట్. సో, ఈ ఏరియా. ఈ నార్త్ వెస్టర్న్ పార్ట్‌లో కూడా లో ప్రెషర్ క్రియేట్ అవ్వటం వల్ల ఏమవుతుంది ఇప్పుడు? ఇటు వెళ్ళిన విండ్ కాస్త మళ్ళీ వెనక్కి రావడం మొదలుపెడుతుంది. అంటే దిస్ కాజెస్ ఏ కంప్లీట్ రివర్సల్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్స్. అంటే ఎప్పుడైతే అటు నుంచి ఇటు వచ్చాయి కదా విండ్స్ అన్నీ కూడా, ఆ విండ్ అంతా కూడా మళ్ళీ ఏం చేస్తుంది? రివర్స్ ట్రావెల్ చేయడం మొదలుపెడుతుంది. రివర్స్ ట్రావెల్ చేసి సో, నార్త్ వైపు ట్రావెల్ చేయడం మొదలుపెడుతుందన్నమాట. ఓకే. సో, ఇది ఈస్ కాజ్ ఎ కంప్లీట్ రివర్స్ డ్యూరింగ్ సమ్మర్. ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ ద హై ప్రెషర్. సో, ఇది ఇటు వెళ్ళిపోయింది కదా! ఓషన్‌లోకి వెళ్ళిపోయింది కదా! ఎయిర్ కాస్త ఈ ఎయిర్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఎయిర్ ఎప్పుడు కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వైపు ట్రావెల్ చేస్తుంది. ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ ద హై ప్రెషర్ ఏరియా ఓవర్ ద సదరన్ ఇండియా ఓషన్. సో, ఇండియన్ ఓషన్‌లో సదరన్ పార్ట్ నుంచి ఇన్ ఏ సౌత్ ఈస్టర్లీ డైరెక్షన్ అది మెల్లగా సౌత్ ఈస్ట్ వైపు మెల్లగా ట్రావెల్ చేస్తూ అంటే ఓషన్‌లోకి వెళ్ళిపోయింది. ఇండియన్ ఓషన్‌లోకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఇట్లా సౌత్ అండ్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ డైరెక్షన్‌లో అది వెళ్ళిపోతుంది. అది సౌత్ ఈస్ట్ డైరెక్షన్‌లో ఎళ్తోంది. ఓకే. అయితే సౌత్ ఈస్ట్ సదరన్ ఇండియా సౌత్ ఈస్ట్‌లో క్రాసెస్ ద ఈక్వేటర్ అండ్ టర్న్స్ రైట్ టువర్డ్స్ ద లో ప్రెషర్ ఏరియా. అంటే మళ్ళీ వెంటనే టర్నింగ్ తీసుకొని రైట్ వైపు టర్నింగ్ తీసుకొని మళ్ళీ వెనక్కి లో ప్రెషర్ ఏరియా ఓవర్ ది ఇండియన్ అంటే ఓషన్‌లోకి వెళ్ళిపోయింది. సౌత్ పార్ట్ ఆఫ్ ఓషన్ అంటే ఏంటమ్మా? సౌత్ పార్ట్ ఆఫ్ ఓషన్ అంటే ఇటు వెళ్ళిపోతుంది. సౌత్ అంటే ఇటు కదా! కిందకి కదా సౌత్. సో, సౌత్ పార్ట్‌లోకి వెళ్ళిపోతూ సౌత్ ఈస్ట్ డైరెక్షన్‌లోకి వెళ్తూ ఈక్వేటర్ దగ్గర లో ప్రెషర్ ఉంటుంది కదా మళ్ళీ. ఎందుకంటే సమ్మర్ కదా! ఈక్వేటర్ చాలా వేడిగా ఉంటుంది. ఇలా వెళ్ళిపోతూ ఈక్వేటర్ దగ్గర మళ్ళీ టర్న్ కొడుతుంది రైట్ సైడ్. ఓకే. సో, కొట్టి, టర్న్ కొట్టి మళ్ళీ ఇండియన్ సబ్ కాంటినెంట్ వైపు మళ్ళీ తిరుగుతుంది. దిస్ ఈస్ నోన్ యాస్ సౌత్ వెస్ట్ మాన్సూన్. అంటే మళ్ళీ చెప్తున్నానండి జాగ్రత్తగా. మనకి వింటర్ సీజన్‌లో హిమాలయాస్ దగ్గర చాలా చల్లగా ఉంటుంది కాబట్టి హై ప్రెషర్ ఉంటుంది. అక్కడ నుంచి విండ్స్ అనేవి ఈ లో ప్రెషర్ జోన్ అయిన సదరన్ పార్ట్ అంటే ట్రాపికల్ ఏరియా అంటే ఈక్వేటర్ కావచ్చు. ఓకే. ఆ ఈక్వేటర్ సైడ్ ట్రావెల్ చేసుకుంటూ సౌత్ ఇండియా ఓషన్‌లోకి వస్తుంది. ఇండియన్ ఓషన్‌లోకి వచ్చి అలా సౌత్ ఈస్ట్ వైపు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇవి కొంతసేపటికి ఇటువైపు లో ప్రెషర్ ఎప్పుడైతే ఇంటీరియర్ ఏషియాలో లో ప్రెషర్ క్రియేట్ అవ్వగానే ఇవి రైట్ టర్నింగ్ తీసుకొని ఇండియన్ సబ్ కాంటినెంట్ వైపు ట్రావెల్ చేస్తాయి.
ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ వైపు ట్రావెల్ చేసేటప్పుడు ఈ విండ్స్ యొక్క పేరే మనం ఏమంటామంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్. ఇవి ఏం చేస్తాయంటే ఓషన్ నుంచి వస్తున్నాయి కదా ఇప్పుడు. ఇంతకు ముందైతే అటు ల్యాండ్ మీద వచ్చాయి. అంటే ఇంతకు ముందు ఇక్కడ ట్రావెల్ చేసినప్పుడు అంటే హిమాలయాస్ నుండి ఇవి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇదంతా ల్యాండ్ మీద ట్రావెల్ చేస్తున్నాయి. ఈ ల్యాండ్ మీద ట్రావెల్ చేసేటప్పుడు దీనికి ఎటువంటి మాయిశ్చర్ అనేది యాడ్ అవ్వదు. కానీ ఇక్కడికొచ్చేసరికి ఎటు ట్రావెల్ చేసేవి ఓషన్ మీద ట్రావెల్ చేసాయి. ఓషన్‌లో ట్రావెల్ చేయటం వల్ల ఈ విండ్ ఏదైతే ఉందో ఈ విండ్ అనేది ఇక్కడున్న మాయిశ్చర్ మొత్తం అంతా గ్రాబ్ చేస్తుంది. గ్రాబ్ చేసుకొని అది కంప్లీట్‌గా ఇప్పుడు మాయిశ్చర్‌తో ఉన్న విండ్ అన్నమాట. అది ఇప్పుడు ఇటు ట్రావెల్ చేస్తుంది. మళ్ళీ ఎటువైపు ట్రావెల్ చేస్తుంది? ఇండియన్ సబ్ కాంటినెంట్ వైపు ట్రావెల్ చేస్తుంది. సో, ఈ రకంగా ఎప్పుడైతే ఇది ఓషన్ నుంచి రివర్స్ అయ్యి వస్తుందో దీస్ విండ్స్ బ్లో ఓవర్ ద వార్మ్ ఓషన్స్, గ్యాదర్ మాయిశ్చర్ అండ్ బ్రింగ్ వైడ్ స్ప్రెడ్ రెయిన్. ఇవి ఈ ఓషన్స్ నుండి మాయిశ్చర్‌ని ఎత్తుకొచ్చి ఇవి తీసుకొచ్చి మన ఇండియన్ మెయిన్ ల్యాండ్ మీద రెయిన్‌ఫాల్‌ని పడేలా చేస్తున్నాయి. మనం ఓన్లీ ఈస్టర్లీస్‌నే నమ్ముకుంటే ఇండియన్ సబ్ కాంటినెంట్‌కి హిమాలయాస్ గనక లేకపోయి ఉంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది ఒక ఎరిడ్ జోన్. ఎరిడ్ జోన్ అంటే అస్సలు వర్షం పడని ఒక ఎరిడ్ జోన్ లాగా. అక్కడ పొలాలుండవు, పంటలుండవు, ఫుడ్ ఉండదు, ఏముండదు. డ్రై సీజన్‌లా ఉంటుందెప్పుడు. సో, అట్లా ఉండాల్సిన దాన్ని ఇంత ప్రాస్పరస్‌గా చేసింది ఎవరమ్మా? హిమాలయాస్. 2 హెల్ప్స్ ఉన్నాయి హిమాలయాస్ వల్ల మనకు. ఒకటి ఏషియా నుంచి వస్తున్నటువంటి కోల్డ్ విండ్స్ నుండి ఇండియాని ప్రొటెక్ట్ చేస్తోంది. రెండోది ఇండియన్ సబ్ కాంటినెంట్‌కి వర్షాలు పడేలాగా అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద ఇంత వాటర్ ఉండడానికి, ఇంత ప్రాస్పెరిటీ ఉండడానికి కూడా హిమాలయాస్ అనేవి ముఖ్య కారణం. సో, హిమాలయాస్ ఆర్ హెల్పింగ్ ఇండియా నాట్ ఓన్లీ ఫర్ దీస్ 2 అండ్ ఆల్సో ప్రొటెక్టింగ్ ఇండియా ఫ్రమ్ ద ఎనిమీస్ ఆల్సో. అది కూడా చేస్తుంది. హిమాలయాస్ వల్ల మన ఇండియాలోకి ఎవరు వచ్చి ఈజీగా ఇండియాతో వార్ చేయలేరు. ఇవన్నీ కూడా మనకి హిమాలయాస్ చేస్తున్నటువంటి హెల్ప్ అన్నమాట. అయితే ఈ మాన్సూన్ ఏదైతే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉందో దాన్ని మనం ఏమంటామంటే అడ్వాన్సింగ్ మాన్సూన్. అది ఇక్కడ చూద్దాం కింద ఉంది ఇంకా. సో, ద మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ విత్ ఎ డిస్టింక్ట్ సీజనల్ ప్యాటర్న్. అయితే ఈ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్‌లో ఈ సీజనల్ ప్యాటర్న్ అనేది చాలా డిస్టింక్ట్‌గా అంటే మనకి వర్షాకాలం కరెక్ట్‌గా ఉంటుంది. వర్షాలు పడతాయని. శీతాకాలం వింటర్ సీజన్ అని. అది చక్కగా చల్లగా ఉంటుంది. అక్కడ వర్షాలు పెద్దగా ఉండవు. సన్‌లైట్ కూడా అంతగా ఉండదు. అదే సమ్మర్ సీజన్ అంటే క్లియర్‌గా ఉంటుంది మన దగ్గర. సమ్మర్ సీజన్ అంటే సమ్మర్ సీజన్‌లా ఉంటుంది. అంటే వింటర్ అంటే వింటర్‌లా ఉంటుంది. రెయినీ అంటే రెయినీ లాగా ఉంటుంది. డిస్టింక్ట్‌గా మనకి ఆ డిస్క్రిమినేషన్ అనేది ఉంది. ద వెదర్ కండిషన్స్ గ్రేట్‌లీ చేంజ్ ఫ్రమ్ వన్ సీజన్ టు అదర్. సో, వెదర్ కండిషన్స్ అయితే మారతాయి కదా! సీజన్ టు సీజన్ వెళ్తున్న కొద్దీ వెదర్ కండిషన్స్ అయితే మారతాయి. దీస్ చేంజెస్ ఆర్ పర్టిక్యులర్‌లీ నోటిసబుల్ ఇన్ ద ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే కోస్టల్ ఏరియాకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ చేంజెస్‌లో వేరియేషన్ తక్కువ ఉంటుందని చెప్పాను కదా! కోస్టల్ ఏరియాలో మీరు ఈ చేంజ్‌ని పర్టిక్యులర్‌గా గమనించలేరు గానీ, ఇంటీరియర్ ప్లేసెస్ అంటే లైక్ మధ్యప్రదేశ్ కావచ్చు, లేదా ఛత్తీస్‌గఢ్ కావచ్చు, బీహార్ కావచ్చు, లేదా రాజస్థాన్ కావచ్చు. ఏవైతే కోస్ట్‌కి దూరంగా ఉంటాయో కంట్రీస్, స్టేట్స్ వాటిల్లో మీరు ఈ వేరియేషన్, ఈ కాంట్రాస్ట్ అనేది మనం కరెక్ట్‌గా ఈ సీజనల్ వేరియేషన్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఓకే. అని చెప్తున్నానన్నమాట. హౌ మెనీ సీజన్స్ ఆర్ ఎక్స్‌పీరియన్స్డ్ ఇన్ యువర్ ప్లేస్? సో, మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో మీరు లైక్ నార్త్ పోల్‌లో ఉన్నారు. అంటార్క్టికాలో ఎక్కడో ఉన్నారనుకుందాం. అయితే ఇప్పుడు మీరు చూస్తే గనక మీకెప్పుడూ మీకు కూల్ వెదర్ ఒకటే ఉంటది. సీజన్ యాక్చువల్‌గా 6 మంత్స్‌కి వేరీ అవుతుంది. ఓకే. సో, మీ అక్కడ మీకు కంప్లీట్‌గా ఒకటే ఎప్పుడు చల్లగానే ఉంటుంది. ఓకే. లైట్‌గా సమ్మర్ అయితే లైట్‌గా మీకు సన్‌లైట్ ఉంటుంది. తప్ప 99% ఎప్పుడు కూడా అక్కడ ఒకటే సీజన్ ఉంటుంది. ఓకే. సో, అలాగే ప్రతి ఏరియాకి డిఫరెంట్ సీజన్స్ ప్యాటర్న్ అనేవి ఉంటాయి. ద కోల్డ్ వెదర్ సీజన్, ద హాట్ వెదర్ సీజన్. ఓకే. సో, మామూలుగా మనం చూసే వెదర్స్ ఎలా ఉంటాయి, మన సీజన్స్ ఎలా ఉంటాయంటే కోల్డ్ వెదర్, హాట్ వెదర్ సీజన్. ఆహ్, మనకి ద హాట్ వెదర్ సీజన్, ద అండ్ అడ్వాన్సింగ్ మాన్సూన్, రిట్రీటింగ్. ఓకే. ద ప్రెషర్ ఎక్కడుంది? అడ్వాన్సింగ్ మాన్సూన్, రిట్రీటింగ్. So some regional variations. Okay, something is there mistake. Okay, weather seasons. The cold weather season, the hot weather season, the advancing monsoon and retreating monsoon with some regional variations. అంటే అక్కడ ఏమంటున్నాడంటే మన దగ్గర ఉన్న సీజన్స్ ఎలా ఉంటాయి? ఒకటి కోల్డ్ వెదర్ సీజన్ అంటే చలికాలం. హాట్ వెదర్ సీజన్ అంటే వేసవికాలం ఆర్ సమ్మర్. అండ్ ద
అడ్వాన్సింగ్ మాన్సూన్ అంటే ఏంటమ్మా? ఏదైతే మే ఎండింగ్‌లో మీకు ఎప్పుడు కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది కేరళని హిట్ చేస్తాయి. ఫస్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫస్ట్ ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ హిట్ చేస్తే మే ఎండింగ్‌లో, మే లాస్ట్ వీక్‌లో. సో, అక్కడి నుంచి మనకి రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ అడ్వాన్సింగ్. దట్ ఈస్ కాల్డ్ అడ్వాన్సింగ్ మాన్సూన్. అడ్వాన్సింగ్ మాన్సూన్ అంటే వెళ్ళేది. సో, ఇది ఎళ్తూ ఉంటుంది, ఎళ్తూ ఉంటుంది, ఎళ్తూ ఉంటుంది. ఇక్కడికెళ్తుంది మాన్సూన్. ఇక్కడ మళ్ళీ హిమాలయాస్‌ని హిట్ చేస్తూ మళ్ళీ వెనక్కొస్తాయి. హిమాలయాస్‌ని హిట్ చేసుకొని మళ్ళీ ఏమవుతాయి వెనక్కొస్తాయి. సో, దట్ ఈస్ కాల్డ్ రిట్రీటింగ్. సో, రిట్రీటింగ్ అంటే ఏంటంటే మళ్ళీ వెనక్కొస్తాయి. రిట్రీటింగ్ మాన్సూన్ అంటే ఏంటంటే హిమాలయాస్‌కి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ వెళ్ళి హిమాలయాస్‌ని హిట్ చేసి హిమాలయాస్ దాటుకొని బయటికి వెళ్ళలేవు కదా! బ్యారియర్స్ కదా హిమాలయాస్ కాబట్టి మళ్ళీ వెనక్కి టర్న్ అవుతాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిట్రీటింగ్ మాన్సూన్. ఆ రకంగా మన ఇండియాలో సీజన్స్ అనేవి వేరీ అవుతాయి. ఒకటి కోల్డ్ వెదర్, హాట్ వెదర్, అడ్వాన్సింగ్ మాన్సూన్ అండ్ రిట్రీటింగ్ మాన్సూన్ విత్ సమ్ రీజనల్ వేరీ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క రీజియన్‌లో అడ్వాన్సింగ్ మాన్సూన్ ఉంటుంది. ఒక్కొక్క రీజియన్‌లో రిట్రీటింగ్ మాన్సూన్ ఉంటుంది. అదంతా మాన్సూన్ ఏరియాలో మాన్సూన్ సీజన్‌లోకి వస్తాయన్నమాట. ద కోల్డ్ వెదర్ సీజన్. ద కోల్డ్ వెదర్ సీజన్ బిగిన్స్ ఫ్రమ్ ద మిడ్ ఆఫ్ నవంబర్. మనకి చలికాలం ఎప్పుడు దీపావళి అయిపోయిన తర్వాత జనరల్‌గా దివాళీ అయిన తర్వాత మనకి చలికాలం అంటాం. సో, మిడ్ ఆఫ్ ద నవంబర్‌లో స్టార్ట్ అవుతుంది ఇన్ ఇండియా, నార్త్ ఇన్ ఇండియా అండ్ స్టేస్ టిల్ ఫిబ్రవరి. డిసెంబర్ అండ్ జాన్యువరి ఆర్ ద కోల్డెస్ట్ మంత్స్ ఇన్ ద నార్థర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా. నార్త్ పార్ట్ ఆఫ్ ద ఇండియాలో చూస్తే మనకి మిడ్ ఆఫ్ నవంబర్‌లో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి దాకా ఉంటుంది. తర్వాత డిసెంబర్, జాన్యువరిలో అయితే కోల్డెస్ట్ చాలా మీకు ఢిల్లీలో అయితే నైట్ 4 డిగ్రీస్, 1 డిగ్రీ కూడా పడిపోతుంది టెంపరేచర్ డ్యూరింగ్ డిసెంబర్ అండ్ జాన్యువరి. ద టెంపరేచర్ డిక్రీజెస్ ఫ్రమ్ ద సౌత్ టు ద నార్త్. సో, సౌత్ ఎందుకు టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయంటే మనకి చెప్పాను కదా! సౌత్ ఇండియా అనేది ఇట్ ఈస్ నియరర్ టు ఈక్వేటర్ కాబట్టి మనకు కొంచెం ఎక్కువ ఉంటాయి టెంపరేచర్. ద యావరేజ్ టెంపరేచర్ ఇస్ చెన్నై ఈస్ 24-25 డిగ్రీస్ సెల్సియస్ ఉంటే వేరాజ్ ఇన్ నార్థర్న్ ప్లేన్స్ ఇట్ రేంజెస్ బిట్వీన్ 10-15 డిగ్రీస్ సెల్సియస్ ఓన్లీ. సో, అది కొంచెం పోల్‌కి దగ్గరగా ఉంటుంది. మనం ఈక్వేటర్‌కి దగ్గరగా ఉంటాం. డేస్ ఆర్ వార్మ్ అండ్ నైట్స్ ఆర్ కోల్డ్. జనరల్ డేస్ అనేవి వార్మ్‌గా ఉంటాయి. మనందరికీ తెలుసు డేస్ సన్నీ డేస్ కాబట్టి సన్ ఉంటాడు కాబట్టి డేస్ వార్మ్‌గా ఉంటాయి. నైట్స్ ఆర్ కోల్డ్. ఫ్రాస్ట్ ఈస్ కామన్ ఇన్ ద నార్థర్న్. అంటే ఫ్రాస్ట్ అంటే మంచు బాగా చలి వణికిపోయే అంత చలి ఉంటుందన్నమాట. అండ్ ద హైయర్ స్లోప్స్ ఆఫ్ హిమాలయాస్‌లో అయితే కంప్లీట్‌గా స్నోఫాల్ అనేది ఉంటుంది. వింటర్ సీజన్ కావచ్చు, రెయినీ సీజన్ కావచ్చు. స్నోఫాల్ కనిపిస్తూ ఉంటుంది. డ్యూరింగ్ దిస్ సీజన్ ద నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ప్రివైల్ ఓవర్ ద కంట్రీ. అయితే ఇక్కడ ఈ టైంలో మనకి ఆ వింటర్ సీజన్‌లో ట్రేడ్ విండ్స్ అని ఉంటాయండి. ట్రేడ్ విండ్స్ అంటే ఏంటంటే అసలు ట్రేడ్ విండ్స్ అర్థం ఏంటంటే మీరు ట్రేడ్ చేస్తారు కదా! ఇప్పుడు మనం ట్రేడింగ్ ఎలా చేస్తాం? ఎక్కువ శాతం ట్రేడింగ్ అనేది మనం మెజారిటీ ఆఫ్ ద ట్రేడింగ్ అనేది ఓషన్ నుంచి చేస్తాం. మనం ఒక దేశం నుంచి ఒక దేశానికి ఏదైనా ఒక గూడ్ పంపించాలంటే మనం దేన్ని వాడుకుంటాం? ఓషన్స్‌ని వాడుకొని షిప్స్ ద్వారా పంపిస్తాం. అయితే ఇక్కడ ఈ షిప్స్‌కి ఈ విండ్ అంటే ఏదైతే విండ్ డైరెక్షన్‌లో కనుక నువ్వు షిప్ ఎళ్తే నీకు తక్కువ నీకు తక్కువ ఏమంటారు దాన్ని తక్కువ ఎనర్జీతో ఫాస్ట్‌గా మూవ్ అవ్వగలవు. అదే మనం విండ్‌కి ఎగ్నెస్ట్‌గా ఎళ్ళామనుకో, విండ్‌కి ఎగ్నెస్ట్‌గా ఎళ్తే గనక మనకేమవుతుంది ఎక్కువ ఎనర్జీ అవసరం పడుతుంది. కాబట్టి సో, విండ్ డైరెక్షన్‌లో అంటే ట్రేడ్ విండ్ అంటే ఏంటంటే ట్రేడ్ ఏ డైరెక్షన్‌లో చేస్తున్నాము. ట్రేడ్ ఎప్పుడు ఏ డైరెక్షన్‌లో చేస్తామంటే మనం ట్రేడ్ విండ్ ఎటువైపు ఉంటే ఆ ట్రేడ్ విండ్ ఉన్న డైరెక్షన్‌లో మనం చేసుకుంటే గనక మన ట్రేడింగ్ అనేది అంటే మన ఫ్యూయల్ అనేది తక్కువవుతుంది. మనం స్పీడ్‌గా ట్రావెల్ చేయొచ్చు. మనం స్పీడ్‌గా ట్రావెల్ చేయొచ్చు. సో, అందువల్ల వాటిని ట్రేడ్ విండ్స్ అంటారు. ఓకే. అయితే ఈ సీజన్‌లో ఏదైతే చెప్తున్నాడో డ్యూరింగ్ ద సీజన్ అంటే వింటర్ సీజన్‌లో జనరల్‌గా ఈ వింటర్ సీజన్‌లో ఎటు ట్రావెల్ చేస్తాయి ఈ ట్రేడ్ విండ్స్ అనేవి వింటర్ సీజన్‌లో ఎటు ట్రావెల్ చేస్తాయి? ఇట్ ట్రావెల్స్ నార్త్ ఈస్ట్. ద నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ప్రివైల్ ఓవర్ ద కంట్రీ. అంటే మన కంట్రీ మీదకి ఏవొస్తాయి? నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేవి వస్తాయి. నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేవి వస్తాయి. దే బ్లో ఫ్రమ్ ల్యాండ్ టు ద సీ. అంటే వింటర్ సీజన్‌లో ఆల్రెడీ మనం అనుకున్నాం గదా! హిమాలయాస్ నుంచి గాలి విండ్స్ అనేవి ఓషన్ మీదకి ట్రావెల్ చేస్తాయి. కాబట్టి ల్యాండ్ నుంచి సీకి ఇవి వెళ్తూ ఉంటాయి. ఫర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఇట్ ఈస్ ఎ డ్రై సీజన్. ఎందుకంటే వింటర్‌లో పెద్దగా వర్షాలు ఏమి ఉండవు కాబట్టి అది ఒక డ్రై సీజను. అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ రెయిన్‌ఫాల్ అక్కర్స్ ఆన్ ద తమిళనాడు కోస్ట్. ఇది కోస్ట్ ఫ్రమ్ దీస్ విండ్స్ యాస్ హియర్ దే బ్లో ఫ్రమ్ సీ టు ల్యాండ్. సో, ఇక్కడ ఏమవుతుంది తమిళనాడు ఏరియాకొచ్చేసరికి ఇక్కడ ఈ విండ్స్ అనేవి సీ నుంచి ల్యాండ్‌కొస్తాయి. అంటే విండ్ అనేది డైరెక్షన్ మారుతూ వెళ్తుంది కదమ్మా! విండ్ అనేది ఒకే డైరెక్షన్‌లో ట్రావెల్ చేయదు కదా! కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఇక్కడికొచ్చేసరికి ఏమవుతుంది ఇది సీ నుంచి ల్యాండ్‌కి రావటం వల్ల సీలో ఉన్న మాయిశ్చర్‌ని తీసుకొని వస్తుంది కాబట్టి సో, లైట్‌గా తమిళనాడు కోస్టల్ ఏరియాస్ వింటర్ సీజన్‌లో లైట్‌గా వర్షాలను చూస్తాయి. ఓకే.
సో ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఏ ఫీబుల్ హై ప్రెషర్ రీజన్ డెవలప్. అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ చల్లగా ఉంటుంది కాబట్టి హై ప్రెషర్ రీజన్ డెవలప్ అవుతుంది విత్ లైట్ విండ్స్ మూవింగ్ అవుట్‌వర్డ్ ఫ్రమ్ దిస్ ఏరియా. ఎందుకంటే ఎప్పుడైతే చల్లగా ఉంటుందో అక్కడ హై ప్రెషర్ ఉంటుంది కాబట్టి అది లో ప్రెషర్ వైపు విండ్ మూవ్ అవ్వాలి. కాబట్టి విండ్ అనేది నార్త్ పార్ట్ వదిలేసి సదర్న్ పార్ట్ వైపు ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది. త్రూ ద గంగా వ్యాలీ ఫ్రమ్ ద వెస్ట్ అండ్ ద నార్త్ వెస్ట్. సో గంగా వ్యాలీ నుంచి కొంత విండ్, నార్త్ వెస్టర్న్ పార్ట్ నుంచి కొంత విండ్, ఈ విండ్ అంతా కూడా సదర్న్ పార్ట్ వైపు ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ద వెదర్ ఈస్ నార్మల్లీ మార్క్డ్ బై క్లియర్ స్కై. మీరు వెదర్ అబ్జర్వ్ చేస్తే పైన మబ్బులే ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఎవాపరేషన్ పెద్దగా ఉండదు కదా, కోల్డ్ వెదర్ ఉంది అక్కడ. కాబట్టి ఎవాపరేషన్ ఉండదు. ఎవాపరేషన్ ఎక్కువ లేకపోతే క్లౌడ్స్ ఉండవు. పొల్యూషన్ వల్ల వచ్చే క్లౌడ్స్ వేరు. వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ దట్. బట్ నార్మల్ క్లౌడ్స్ అంటే ఏంటంటే వాటర్‌ని క్యారీ చేసే క్లౌడ్స్ అయితే ఉండవు. లో టెంపరేచర్స్ ఉంటాయి. లో హ్యూమిడిటీ, ఎవాపరేషన్ లేనప్పుడు వాటర్ వేపర్ అట్మాస్ఫియర్‌లోకి ఎంటర్ అవ్వదు కదా! కాబట్టి లో హ్యూమిడిటీ అండ్ ఫీబుల్ అండ్ వేరియబుల్. సో లిటిల్ విండ్స్ ఉంటాయి. వేరియబుల్ అవుతా ఉంటాయి. ఓకే. వేరియబుల్ అవుతా ఉంటే కన్సిస్టెంట్‌గా ఒకే విండ్ ఫ్లో అనేది ఉండదు అని చెప్తున్నాడు. అయితే a characteristic feature of the cold weather season over the northern plain is the inflow of the cyclonic disturbance from the west and the northwest. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే ఈ కోల్డ్ వెదర్ సీజన్ ఉన్నప్పుడు నార్థన్ ప్లెయిన్స్‌లో కొన్నిసార్లు సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ ఫ్రమ్ ద వెస్ట్ అండ్ ద నార్త్ వెస్ట్. అంటే ఎప్పుడైతే ఈ ట్రేడ్ విండ్స్ వస్తూ ఉంటాయి కదా! ఈ ట్రేడ్ విండ్స్ ఎంటర్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు, బట్ నాట్ ఆల్ ద టైమ్స్, ఇన్ ఫ్యూ ఇన్‌స్టాన్సెస్ దే మే ఆల్సో బ్రింగ్ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్. ఓకే. సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్‌ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్‌ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. These low pressure systems originate over ద మెడిటేరియన్ సీ అండ్ ద వెస్ట్. మీరు ఇది చదివేటప్పుడు వరల్డ్ మ్యాప్ కొంచెం పక్కన పెట్టుకుంటే బాగా అర్థమవుతుంది. ఇండియన్ మ్యాప్ ఒకటి సరిపోదు. ఎందుకంటే మన ఇండియా క్లైమేట్ అనేది క్లైమేట్, వరల్డ్‌లో ఉన్న అరేంజ్‌మెంట్ ఆఫ్ ద విండ్ సిస్టమ్ వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. సో మనకిక్కడ వరల్డ్ మ్యాప్ లేదు గానీ వరల్డ్ గురించి డిస్కస్ చేస్తున్నారు కాబట్టి చదివేటప్పుడు వరల్డ్ మ్యాప్‌ని కొంచెం పక్కన పెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ టు యూ. అయితే ఇక్కడ దీస్ లో ప్రెషర్ సిస్టమ్స్, ఏవైతే ఈ లో ప్రెషర్ సిస్టమ్స్ అంటున్నాం కదా, అప్పుడప్పుడు సైక్లోనిక్ డిస్టర్బెన్స్ వస్తాయి అన్నాం కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మెడిటేరియన్ సీ అండ్ వెస్ట్రన్ ఏషియా అండ్ మూవ్ ఇన్ టు ఇండియా. ఇవి మెడిటేరియన్ సీ, మీకు వెస్ట్ వైపు మనకి మెడిటేరియన్ సీ ఉంటుంది. లేదా మనకి సౌత్‌లో ఉన్నాం కదా, వెస్ట్ ఏషియా నుంచి కూడా అక్కడున్న సముద్రాల ద్వారా ఈ లో ప్రెషర్ జోన్ అనేది మనకి ఎంటర్ అవ్వచ్చు. దే కాజ్ ద మచ్ నీడెడ్ వింటర్ రెయిన్స్ ఓవర్ ద ప్లెయిన్స్ అండ్ ద స్నోఫాల్ ఇన్ ద మౌంటైన్స్. సో వింటర్‌లో వర్షాలు ఏమైనా పడితే ఆ వర్షాలకి కారణం ఈ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ అక్కర్డ్ ఇన్ ద మెడిటేరియన్ సీ అండ్ ట్రావెల్డ్ ఇంటు ద ఇండియా. అండ్ ఆల్సో స్నోఫాల్, మౌంటైన్ మీద స్నోఫాల్ పడడానికి కూడా కారణం ఇవే వింటర్ సీజన్‌లో. ఆల్దో ద టోటల్ అమౌంట్ ఆఫ్ వింటర్ రైన్‌ఫాల్ లోకల్లీ నోన్ యాస్ మహావట్ ఈజ్ స్మాల్. ఓకే. దే ఆర్ ఇమ్మెన్స్ ఇంపార్టెన్స్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ రబీ క్రాప్స్. ఆల్దో ఇది చాలా తక్కువైనప్పటికీ కూడా దాన్ని ఏమని అంటారంటే మహావత్ అంటారు. మహావత్. అయితే ఈ రెయిన్‌ఫాల్ ఆధారం చేసుకొని రబీ క్రాప్స్‌ని గ్రో చేస్తారు. రబీ అంటే ఏంటమ్మా? వింటర్ సీజన్‌లో మనం అంటే ఇప్పుడు మనకి జనరల్‌గా హార్వెస్టింగ్ చూస్తే మీరు జూన్, జూలైలో ప్యాడీ వేస్తారు. నవంబర్, డిసెంబర్‌లో దాన్ని క్రాప్ కట్ చేస్తారు కదా! మళ్ళీ వెంటనే ఇంకో క్రాప్ ఏస్తారు. వింటర్ సీజన్ వస్తుంది కదా డిసెంబర్ తర్వాత. సో, ఆ వింటర్ సీజన్‌లో వేసే ఆ క్రాప్స్‌ని మనం రబీ క్రాప్స్ అంటాం. ఆ రబీ క్రాప్స్‌కి ఈ వింటర్ రెయిన్‌ఫాల్ ఏదైతే ఉందో అది చాలా హెల్ప్ చేస్తుంది అంటున్నాను. ద పెనిన్సులర్ రీజియన్ డస్ నాట్ హావ్ ఎ వెల్ డిఫైన్డ్ కోల్డ్ సీజన్. అయితే ఇది నార్థర్న్ రీజియన్‌లో. అయితే పెనిన్సులర్ రీజియన్‌కి వచ్చేసరికి ఈ కోల్డ్ సీజన్ అనేది కొంచెం డిస్టింక్ట్‌గా ఉండదు. డిఫైన్డ్‌గా ఉండదు. దేర్ ఈస్ హార్డ్లీ ఎనీ నోటీసబుల్ సీజనల్ చేంజ్ ఇన్ టెంపరేచర్. అప్పుడు కూడా వింటర్‌లో కూడా మనకేమవుద్దంటే పెనిన్సులర్ ఇండియా అంటే ఆ చుట్టుపక్కల అంతా కూడా సముద్రమే కదా! ఇదంతా కూడా సీ అండ్ ఓషన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి రిమార్కబుల్‌గా కోల్డ్ సీజన్ అనేది మనకు కనిపించదు. ఓకే. వింటర్స్‌లో కూడా కొంచెం హై టెంపరేచర్స్ ఉంటాయి డే టైమ్‌లో. అందుకే మీరు చెన్నైలో చూస్తే ఎంతుంది టెంపరేచర్ ఇక్కడ 24-25 డిగ్రీస్ ఇన్ ద వింటర్ ఆల్సో. కాబట్టి సో పెద్ద రిమార్కబుల్ తేడా నీకేం ఉండదు కదా! మనకి మరీ 10, 12 ఉంటే చలేస్తుంది గానీ 24, 25 అనేది మోడరేట్ టెంపరేచర్. కాబట్టి దాన్ని పెద్దగా నువ్వు చలేసేస్తుంది, అమ్మో! వింటర్ వచ్చేసింది అనంత భయపడే అంత టెంపరేచర్ చేంజ్ అయితే ఉండదు అని చెప్తున్నాడు. ఓకే. అయితే ద హాట్ వెదర్ సమ్మర్.
డ్యూ టు అపరెంట్ నార్త్వర్డ్ మూమెంట్ ఆఫ్ ద సన్. సో ఇక్కడ సన్ నార్త్వర్డ్ మూమెంట్ ఉంటుంది సమ్మర్ సీజన్లో. ద గ్లోబల్ హీట్ బెల్ట్ షిఫ్ట్స్ నార్త్వర్డ్. సో హీట్ బెల్ట్ ఎటు నుంచి ఎటు షిఫ్ట్ అవుతుంది, సన్ ఎటు ఉంటే అటు హీట్ బెల్ట్ ఉంటుంది కాబట్టి నా సన్ నార్త్వర్డ్ మూవ్ అయ్యాడు కాబట్టి హీట్ బెల్ట్ కూడా నార్త్వర్డ్ షిఫ్ట్ అవుతుంది. యాజ్ సచ్ ఫ్రమ్ మార్చ్ టు మే ఇట్ ఈస్ హాట్ వెదర్ సీజన్ ఇన్ ఇండియా. అందుకు మనకి మార్చి నుంచి మే దాకా మనకి హాట్ వెదర్ అనేది ఉంటుంది ఇండియాలో. ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద షిఫ్టింగ్ ఆఫ్ ద హీట్ బెల్ట్ కెన్ బి సీన్ క్లియర్లీ ఫ్రమ్ ద టెంపరేచర్ రికార్డింగ్స్. అంటే ఎప్పుడైతే హీట్ బెల్ట్ షిఫ్ట్ అయిందో మనకి ఎలా అర్థమవుతుంది, మనకి టెంపరేచర్ పెరగడం మొదలైపోతుంది కాబట్టి దాని నుంచి మనకు అర్థమవుతుంది హీట్ బెల్ట్ అనేది మనకి దగ్గరగా షిఫ్ట్ అయ్యింది అని అర్థమవుతుంది. ఇన్ మార్చ్ ద హైయెస్ట్ టెంపరేచర్ విల్ బి అబౌట్ 38 degrees రికార్డెడ్ ఆన్ ద డెక్కన్ ప్లాట్యూ. సో 38 degrees సెల్సియస్ అనే టెంపరేచర్ మా 38 ఇప్పుడు మా దాటిపోయి ఉంటాంలేండి కానీ సో 38 degrees సెల్సియస్ రికార్డ్ చేయబడిందండి. ఇన్ ఏప్రిల్ టెంపరేచర్స్ గుజరాత్ 42, 45 ఇవన్నీ ఇప్పుడు ఈ టెంపరేచర్ లేటెస్ట్ రికార్డింగ్ తీసుకుంటే దీనికన్నా 2-3 degrees పెరిగే ఉంటాయి. సో ఈ నార్త్ వెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అది ఈ టెంపరేచర్ అనేది నార్త్ వెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో ఇలా ఉన్నాయి. అండ్ ఇన్ పెనిన్సులర్ ఇండియా టెంపరేచర్ రిమైన్స్ లోవర్ డ్యూ టు మోడరేటింగ్. ఇందాక చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఓషన్. ఓషన్ ఎంత టెంపరేచర్ వచ్చినా కూడా అది తీసేసుకుంటుంది అండ్ త్వరగా మనకి ఎర్త్ని కూల్ చేసేస్తుంది కాబట్టి సో ఈ మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఓషన్స్ దగ్గరగా ఉన్నటువంటి పార్ట్స్ అనేవి పెద్దగా టెంపరేచర్ అనేది ఎక్కువగా పెరగదు, లోగానే ఉంటుంది అంటాడు. సమ్మర్ మంత్స్ ఎక్స్పీరియన్స్ రైజింగ్ టెంపరేచర్ అండ్ ఫాలింగ్ ఎయిర్ ప్రెషర్ ఇన్ నార్థన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. నార్త్ పార్ట్ వచ్చేసరికి కాంటినెంటాలిటీ ఉంటుంది కాబట్టి అక్కడ టెంపరేచర్ బాగా పెరిగి ఎయిర్ ప్రెషర్ బాగా తగ్గి ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద మే అండ్ ఎలాంగేటెడ్ లో ప్రెషర్ ఏరియా డెవలప్ అయిపోతుంది. ఎలాంగేటెడ్ లో ప్రెషర్ ఏరియా డెవలప్ అయిపోతుంది నార్థన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ మొత్తం. సో ఈ థార్ డిజర్ట్ వెస్ట్రన్ ఏరియాలో థార్ డిజర్ట్ ఉంటుంది రాజస్థాన్ దగ్గర, ఆ థార్ డిజర్ట్ నుండి ఇక్కడ నార్త్ వెస్ట్ పాట్నా దాకా ఇది ఒక లో ప్రెషర్ ఏరియా డెవలప్ అవుతుంది అండ్ చోటనాగ్పూర్ ప్లాట్యూ ఇన్ ద ఈస్ట్. ఈ మొత్తం లో ప్రెషర్ ఏరియా డెవలప్ అవుతుంది. సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ బిగిన్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ లో ప్రెషర్ కాబట్టి హై ప్రెషర్ ఏరియా వచ్చి దీని దగ్గర రావాలి, ఈ లో ప్రెషర్ ఏరియా మళ్ళీ హై ప్రెషర్ కింద కన్వర్ట్ అవ్వాలి. ఓకే, సో ఈ రకంగా విండ్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎయిర్ సర్క్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏ స్ట్రైకింగ్ ఫీచర్ ఆఫ్ ద హాట్ వెదర్ సీజన్ ఇస్ ద లూ. స్ట్రైకింగ్ ఫీచర్ అంటే ఏంటి, ఇది హాట్ వెదర్ సీజన్లో ఈ ఏదైతే విండ్ మనకి బ్లో అవుతుందో ఓకే దీన్ని మనం లూ అంటాము హాట్ వెదర్ సీజన్లో. సో దీస్ ఆర్ ద స్ట్రాంగ్ గస్టీ హాట్ డ్రై విండ్స్ బ్లోయింగ్ డ్యూరింగ్ ద సో ఇక్కడ ఈ హాట్ గస్టీ విండ్స్ అనేవి డ్యూరింగ్ ద డే ఓవర్ ద నార్త్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా. సో డే టైంలో చాలా హెవీ వార్మ్ విండ్స్ అనేవి ఫ్లో అవుతాయి బికాస్ ఆఫ్ దిస్ లో ప్రెషర్ బెల్ట్. ఓకే, సమ్ టైమ్స్ దే ఈవెన్ కంటిన్యూ అంటే లేట్ ఇన్ ద ఈవినింగ్. కొన్నిసార్లు ఈవినింగ్స్ కూడా చల్లగాలి ఉండదు, వేడిగాలే ఉంటుంది. డైరెక్ట్ ఎక్స్పోజర్ టు దీస్ విండ్స్ మే ఈవెన్ ప్రూవ్ టు బి ఫ్యాటల్. అదే మనకు వడదెబ్బ తగిలి చనిపోయారు అంటారు కదా, న్యూస్ పేపర్లో చదువుతారు కదా. సో ఈ విండ్స్ ఈ వామ్ విండ్స్ వల్ల ఎక్స్పోజ్ అవటం వల్ల కొన్నిసార్లు ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళందరూ కూడా డిహైడ్రేట్ అయ్యి చనిపోతారు కూడా. సో డస్ట్ స్టార్మ్స్ ఆర్ వెరీ కామన్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మే ఇన్ ద నార్థన్ ఇండియాలో ఆల్రెడీ బోల్డ్ అంత డస్ట్ అనేది ఉంటుంది అట్మాస్ఫియర్ లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రెసిపిటేట్స్. సో ఇవి ఈ విండ్ తో కలిసినప్పుడు మొత్తం విండ్ స్ట్రామ్ లో డస్ట్ స్ట్రామ్ కింద కన్వర్ట్ అవుతుంది. దీస్ స్ట్రామ్స్ బ్రింగ్ టెంపరీ రిలీఫ్ యాజ్ ద లోవర్ ద టెంపరేచర్ these storms bring temporary relief as they lower the temperature and may bring light rain and cool breeze. అంటే ఇక్కడ ఎప్పుడైతే వామ్ విండ్ పోయి అంటే హై ప్రెషర్ నుంచి కోల్డ్ విండ్ ట్రావెల్ చేసుకుని ఇటు వచ్చినప్పుడు ఓకే సో ఆ తర్వాత ఆఫ్టర్ దిస్ వామ్ విండ్ వెంట్ అవుట్ అండ్ కోల్డ్ విండ్ ఎంటర్డ్. సో వీళ్ళు కొంత టెంపరేచర్ అనేది తగ్గి సో బ్రీజ్ అనేది కూల్ బ్రీజ్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో ద సీజన్ ఫర్ లోకలైజ్డ్ థండర్ స్టార్మ్స్. అంటే ఆ టైంలో ఎప్పుడైతే కంప్లీట్గా ఈ లో ప్రెషర్ బెల్ట్ ఉంది కదా, ఈ లో ప్రెషర్ బెల్ట్ అంతా కూడా ఈ లూ అనే వామ్ విండ్తో రీప్లేస్ అయ్యి కోల్డ్ విండ్ ఎంటర్ అయ్యి ఈ కోల్డ్ విండ్ కొంత రైన్ తీసుకొస్తుంది. ఓకే, సో ఆ రైన్స్ వచ్చేటప్పుడు చాలా హ్యూజ్ థండర్ స్టార్మ్స్ అసోసియేటెడ్ విత్ వైలెంట్ విండ్స్, చాలా హ్యూజ్ విండ్ ఫోర్స్తో విండ్ వీస్తుంది. టొరెన్షియల్ డౌన్ పోర్స్ అంటే ఒకే లొకేషన్లో ఎక్కువ వర్షం పడుతుంది, దట్ ఈస్ కాల్డ్ టొరెన్షియల్ డౌన్ పోర్స్ ఉంటాయి. ఆఫెన్ అకంపైన్డ్ బై హెయిల్, కొన్నిసార్లు మంచు కూడా
అంటే వడగళ్ళు, హెయిల్ అంటే ఏంటంటే మంచు లాంటి వాటర్ సాలిడ్ వాటర్. సో ఇన్ వెస్ట్ బెంగాల్ దీస్ ఆర్ నోన్ యాజ్ కాల్ బైసాఖి. దాన్ని మనం ఏమంటామంటే ఈ స్ట్రామ్స్ వచ్చిన వెంటనే వాళ్ళు కాల్ బైసాఖి ఆగియా, కాల్ బైసాఖి అంటారు దాన్ని. ఓకే, దానికి వాళ్ళు పెట్టిన పేరేంటి, కాల్ బైసాఖి. ఓకే, సో టువర్డ్స్ ద క్లోజ్ ఆఫ్ ద సమ్మర్ సీజన్ ప్రీ మాన్సూన్ షవర్స్ ఆర్ కామన్ ఎస్పెషల్లీ ఇన్ కేరళ అండ్ కర్ణాటక. సో సమ్మర్ సీజన్ ఎండ్ అవుతుంది మే లాస్ట్ వీక్లో, అప్పుడు ప్రీ మాన్సూన్ షవర్స్ అంటే మాన్సూన్ వచ్చేస్తున్నానని చెప్పడానికి కొంత ఇంట్రొడక్షన్ లాగా ముందు కొంచెం చిన్న వర్షాలు పడతాయి కేరళ కర్ణాటక. దే హెల్ప్ ఇన్ ద ఎర్లీ రైపెనింగ్ ఆఫ్ మ్యాంగోస్. సో ఈ వర్షాలు పడటం వల్ల కొంచెం మ్యాంగోస్ అనేవి ఫాస్ట్గా ముందుగుండానే అవి ఏమవుతాయి, ఇవి రైపన్ అయిపోతాయి. ఓకే, ఆర్ ఆఫన్ నోన్ యాజ్ మ్యాంగో షవర్స్. వాటిని వీళ్ళు ఏమంటారు, మ్యాంగో షవర్స్. అంటే మ్యాంగో పడిపోతుంది కదా త్వరగా ఫాస్ట్గా, కాబట్టి దాన్ని మ్యాంగో షవర్ అని కూడా అంటారు ఆ ఏరియాస్లో. సో అడ్వాన్సింగ్ మాన్సూన్ ఏంటి, ద సౌత్ వెస్ట్ మాన్సూన్. అడ్వాన్సింగ్ మాన్సూన్ ఇస్ నథింగ్ బట్ వాట్, ద సౌత్ వెస్ట్ మాన్సూన్. సో బై ద ఎర్లీ జూన్, అంటే జూన్ ఫస్ట్ వీక్లో మనకి ద లో ప్రెషర్ కండిషన్ ఓవర్ ద నార్త్ ప్లేన్స్ ఇంటెన్సిఫైస్. బాగా సమ్మర్ని చూశారు కదా, నార్థన్ ప్లేన్స్ అన్ని కూడా బాగా లో ప్రెషర్ బెల్ట్ డెవలప్ అయిపోయి ఇట్ అట్రాక్ట్స్ ద ట్రేడ్ విండ్స్ ఆఫ్ ద సదరన్ హెమిస్ఫియర్. ఇప్పుడు సదరన్ హెమిస్ఫియర్ యొక్క ట్రేడ్ విండ్స్ అన్ని కూడా ఇటువైపు ట్రావెల్ చేసేలా ఇవి అట్రాక్ట్ చేస్తాయి బికాస్ ఆఫ్ ద లో ప్రెషర్. These southeast trade winds, these southeast trade winds originate over the warm subtropical areas and areas of the southern ocean. So ఈ ట్రేడ్ విండ్స్ అనేవి ఎక్కడ ఆరిజినేట్ అవుతున్నాయమ్మా, సదరన్ ఓషన్ అంటే ఇండియన్ ఓషన్ కావచ్చు, ఆ ఏరియా మొత్తం కూడా ఇవి ఆరిజినేట్ అవుతున్నాయి. దే క్రాస్ ద ఈక్వేటర్ అండ్ బ్లో ఇన్ టు ద సౌత్ వెస్టర్లీ డైరెక్షన్. అక్కడ ఈక్వేటర్ ని క్రాస్ చేసుకుని మళ్ళీ వెనక్కి ట్రావెల్ చేసి ఇండియన్ సబ్ కాంటినెంట్ వైపు తిరుగుతాయని చెప్పాను కదా, ఎంటర్ ద ఇండియన్ పెనిన్సులా ఎట్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ లాగా వచ్చాయి, ఇవి ఎంటర్ అవుతాయి అనమాట ఇండియాలోకి. యాజ్ దీస్ విండ్స్ బ్లో ఓవర్ వామ్ ఓషన్, ఆల్రెడీ ఇదంతా మనం చదివేసాం, అవి చాలా అబండెంట్ మాయిశ్చర్ ని తీసుకుని వస్తాయి ఇండియన్ సబ్ కాంటినెంట్ కి. దీస్ విండ్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ బ్లో అట్ అన్ యావరేజ్ ఆఫ్ 30 కిలోమీటర్. సో దీని స్పీడ్ ఎంత ఉంటుంది, ఈ విండ్స్ అనేవి 30 km/h తో ట్రావెల్ చేస్తూ ఉంటాయి, విత్ ఎక్సెప్షన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ నార్త్ వెస్ట్. సో ఇక్కడ విత్ ఎక్సెప్ట్ ద మాన్సూన్ విండ్ కవర్ కంట్రీ అబౌట్ ఏ మంత్. సో ఈ మొత్తం ఒక 1 month లో ఈ మాన్సూన్ అనేది టోటల్ కంట్రీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, నార్త్ వెస్ట్ దాకా ట్రావెల్ చేస్తుంది. ద ఇన్ఫ్లో ఆఫ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇంటూ ఇండియా బ్రింగ్స్ అబౌట్ ద టోటల్ చేంజ్ ఇన్ ద వెదర్. ఎప్పుడైతే ఈ మాన్సూన్ ఎంటర్ అవుతుందో ఒకసారి ఇండియా మొత్తం చక్కగా చల్లగా ఈ చల్లటి గాలి రావడంతో సీజన్ అనేది వేరీ అవుతుంది, మారుతుంది. ఎర్లీ ఇన్ ద సీజన్ ద విండ్ వార్డ్ సైడ్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ రిసీవ్స్ వెరీ హెవీ రైన్. అంటే ఇక్కడ మనకి విండ్ వార్డ్ డైరెక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇలా ఉంది ఒక హిల్, ఈ హిల్కి ఒక పక్క నుంచి విండ్ ఇలా ఫ్లో అవుతుంది బాగా. ఓకే, ఈ విండ్ వార్డ్ డైరెక్షన్ లో మీకు ఏమవుతుందంటే హెవీ ప్రెసిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇటువైపు నో విండ్, ఈ విండ్ ఏమైంది ఇక్కడ ఆగిపోయింది, ఎందుకంటే ఇక్కడ ఈ వెస్ట్రన్ ఘాట్ అనేది అడ్డేసింది విండ్ని. కాబట్టి ఈ వెస్ట్రన్ ఘాట్స్ తగులుకొని ఇక్కడ ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ ఇక్కడ పడిపోతుంది విండ్ డైరెక్షన్ లో. వెస్ట్రన్ ఘాట్, ద విండ్ వార్డ్ డైరెక్షన్ సైడ్ ఆఫ్ ద వెస్ట్రన్ ఘాట్స్, ఇది వెస్ట్రన్ ఘాట్, ఇది విండ్ వార్డ్ డైరెక్షన్, ఇది లీవార్డ్ డైరెక్షన్ అంటారు. దీన్ని ఏమంటారు, లీవార్డ్ అంటే ఏంటంటే ఇటువైపు విండ్ రాదు, ఇక్కడతో ఆగిపోతుంది, ఎందుకంటే మౌంటైన్ అడ్డేసింది విండ్ వెళ్ళలేకుండా ఇటు పక్కకి. ఎక్కడైతే విండ్ వార్డ్ డైరెక్షన్ ఉందో అక్కడ ఎక్కువ వర్షం పడుతుంది. రిసీవ్స్ అబౌట్ మోర్ దెన్ 250 cm. ఈ వెస్ట్రన్ ఘాట్స్ అంటే మనకి మేజర్ రివర్స్ అన్ని కూడా ఆరిజినేట్ అవుతున్నాయి, లైక్ కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి. సో ఈ రివర్స్ అన్ని కూడా ఆరిజినేట్ అవుతుంది వెస్ట్రన్ ఘాట్స్ లోనే. వీటన్నిటికీ కూడా రెయిన్ఫాల్ ఫీడ్ చేసేది ఏది, ఈ వెస్ట్రన్ ఘాట్స్ యొక్క ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ వెళ్ళి వెస్ట్రన్ ఘాట్స్ హిట్ చేసి అక్కడ అది రెయిన్ఫాల్ ని కాజ్ చేస్తుంది. ఓకే, ద డెక్కన్ ప్లాటూ అండ్ పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ కూడా రిసీవ్ అమౌంట్ ఆఫ్ రైన్ ఇన్ స్పైట్ ఆఫ్ లయింగ్ ఇన్ రెయిన్ షాడో ఏరియా. సో రెయిన్ షాడో ఏరియా అంటే ఇదే రెయిన్ షాడో ఏరియా. సో లీవార్డ్ ఏరియాని మనం ఏమంటాం, రెయిన్ షాడో ఏరియా. ఈవెన్ రెయిన్ షాడోలో కూడా వర్షం పడుతుంది, కానీ ఇక్కడ పడినంత పడదు. అంటే ఒక మబ్బు కొంచెం బాగా బలం ఉన్నది పైకి వెళ్తుంది, ఇక్కడ కొంచెం ప్రెసిపిటేషన్ చేస్తుంది. మనకి మేజర్గా ప్రెసిపిటేషన్ అనేది ఇక్కడే ఉంటుంది. ఇక్కడ రెయిన్ షాడో ఏరియాలో మైనర్ ప్రెసిపిటేషన్ ఉంటుంది. ద డెక్కన్ ప్లాట్యూ అండ్ పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఆల్సో రిసీవ్ సమ్ అమౌంట్ ఆఫ్ రైన్ ఇన్ స్పైట్ ఆఫ్ లయింగ్ ఇన్ ద రెయిన్ షాడో ఏరియా. ద మాక్సిమం రెయిన్ఫాల్ ఆఫ్ దిస్ సీజన్ రిసీవ్డ్ ఇన్ ద, ఇక్కడ వీళ్ళకి ఎప్పుడు వస్తుందంటే నార్త్ వెస్ట్, సో నార్త్ నుంచి ఈస్ట్ వైపు, నార్త్ ఈస్ట్. సో వీళ్ళకి ఎక్కడ వస్తుంది, ద మాక్సిమం రెయిన్ఫాల్ ఆఫ్ దిస్ సీజన్ ఇస్ రిసీవ్డ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల ఎక్కువ వర్షం ఫేస్ చేసేది ఎవరంటే
నార్త్ ఈస్టర్న్. ఇవి ఎటు ట్రావెల్ చేస్తున్నాయి? ఇలా ఇటు కదా ట్రావెల్ చేస్తున్నాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇలా ఇటు ట్రావెల్ చేస్తుంది. కాబట్టి ఎక్కువ వర్షం ఎవరికి వస్తుంది? వీళ్ళకి వస్తుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా. సో దే రిసీవ్ ద మేజర్ రెయిన్ఫాల్ అనమాట. దే రిసీవ్ ద మోస్ట్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్. ఓకే. సో the maximum rainfall of this advancing season అదే is received in the northeastern part of the country. Maniswaram in the southern range of the Kashi hills receives the highest rainfall in the world. సో ఈ రెయిన్ఫాల్ ఏదైతే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉందో ఆ రెయిన్ఫాల్ వల్ల ఆ సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల మాక్సిమం రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్ ఉన్నది కూడా మన ఇండియాలోనే ఉంది ఆ ప్లేస్ కాశీ హిల్స్ లో. ఓకే. సో హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్. రెయిన్ఫాల్ ఇన్ ద గంగా వ్యాలీ డిక్రీజెస్ ఫ్రమ్ ద ఈస్ట్ టు వెస్ట్. మనకి మనం ముందు చూసాం కదా ఆల్రెడీ. ఇప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్తూ ఉంటే 400 సెంటీమీటర్ మేఘాలయలో ఉంటే ఇక్కడేమో 10 సెంటీమీటర్ ఉంది. సో ఈస్ట్ టు వెస్ట్ వెళ్తుంటే, సో ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తుంటే గంగా నది కూడా ఈస్ట్ టు వెస్ట్ ఇట్లా ఉంటుంది కదా రివర్. సో ఇక్కడ ఎక్కువ ఫ్లోస్ ఉంటాయి గంగా నదికి ఈస్ట్ వైపు, ఇక్కడ తక్కువ ఫ్లోస్ ఉంటాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ బ్రింగ్స్ మోర్ ప్రెసిపిటేషన్ హియర్, మోర్ రెయిన్ఫాల్ హియర్. కాబట్టి గంగా నదిని మీరు చూసినా కూడా గంగా నదిలో గంగా రెయిన్ఫాల్ ఇన్ ద గంగా వ్యాలీ డిక్రీజెస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. వెస్ట్కి వెళ్ళే కొద్ది తగ్గిపోతూ ఉంటుంది, ఈస్ట్లో ఎక్కువ ఉంటుంది. రాజస్థాన్ అండ్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్ గెట్ స్కాంటీ, చాలా తక్కువ రెయిన్ఫాల్. స్కాంటీ అంటే ఏంటమ్మా? తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది రాజస్థాన్, గుజరాత్కి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల పెద్దగా వర్షాలు అయితే పడవు. అనదర్ ఫినామినా అసోసియేటెడ్ విత్ ద మాన్సూన్ ఇస్ ద టెండెన్సీ టు హ్యావ్ బ్రేక్స్ ఇన్ రెయిన్ఫాల్. సో ఇక్కడ కంటిన్యూటీ రెయిన్ఫాల్ ఉండదు, బ్రేక్స్ ఉంటాయి. దస్ ఇట్ హ్యాస్ వెట్ అండ్ డ్రై స్పెల్. సో వెట్ స్పెల్ ఉంటుంది, కొన్ని రోజులు వర్షం పడి ఆగుతుంది, మళ్ళీ డ్రై స్పెల్ వస్తుంది, తర్వాత మళ్ళీ వెట్ స్పెల్. ఇలా ఇన్ అదర్ వర్డ్స్ ద మాన్సూన్ రెయిన్ టేక్ ప్లేస్ ఓన్లీ ఫర్ ఫ్యూ డేస్ అట్ ఏ టైమ్. సో కొన్ని రోజులు పడి ఆగిపోయి మళ్ళీ పడుతూ ఉంటుంది. దే ఆర్ స్పెర్స్డ్ విత్ రెయిన్లెస్ ఇంటర్వెల్స్. ఓకే. సో ఇవి చిన్న చిన్న రెయిన్లెస్ ఇంటర్వెల్స్ ఉంటాయి, మళ్ళీ రెయిన్స్ పడుతూ ఉంటాయి. సో దీస్ బ్రేక్స్ ఇన్ ద మాన్సూన్ రిలేటెడ్ టు ద మూవ్మెంట్ ఆఫ్ ద మాన్సూన్ త్రూ. సో ఈ బ్రేక్స్ టైంలో ఏం చేస్తుంటాయి? ఇవి మూవ్ అవుతుంటాయి, ఒక చోట నుంచి ఒక చోట మూవ్ అయ్యి మళ్ళీ అక్కడ కూల్ అయితే మళ్ళీ అక్కడ రెయిన్ఫాల్ పడుతుంది, మళ్ళీ అక్కడ ఇంకా దానికి టెంపరేచర్ సెట్ అవ్వట్లేదు, మళ్ళీ మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. సో ఈ రకంగా మూవ్ అవడం, ఒక చోట వర్షం పడటం, మళ్ళీ మూవ్ అవడం. ఫర్ వేరియస్ reasons the trough of the and its axis keep on moving northward or southward, which determine the spatial distribution of the. ఓకే. అయితే ఇక్కడ దీని యొక్క మూమెంట్ అంటే దీని మెయిన్ మూమెంట్ ట్రఫ్ మూమెంట్ అంటే ఇది మొత్తం హెడ్ అవుతుంది ఎక్కడో చోట, దీనికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా. ఇది కొన్నిసార్లు నార్త్ వర్డ్ మూవ్ అవుతుంది, కొన్నిసార్లు ఏమంటున్నాడు సౌత్ వర్డ్ మూవ్ అవుతుంది. సో హియర్ ద ట్రఫ్ ఆఫ్ ద అండ్ ఇట్స్ యాక్సిస్ కీప్ ఆన్ మూవింగ్ నార్త్ వర్డ్ ఆర్ సౌత్ వర్డ్. ఇది కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే డిపెండింగ్ ఆన్ ద విండ్ ప్రెషర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇటు లో ప్రెషర్ బాగా డామినెంట్ గా ఉందనుకోండి, ఇటు లో ప్రెషర్ బాగా డామినెంట్ ఉంటే ఇటు వెళ్తుంది. ఒకవేళ ఇటువైపు కూడా లో ప్రెషర్ ఉందనుకోండి, ఇటువైపు లో ప్రెషర్ ఉంటే ఇది కాస్త ఏమవుతుంది, ఇదంతా కూడా ఇటువైపు ఉన్నది కాస్త ఇటు షిఫ్ట్ అవుతుంది. ఇది ఇటు ఉన్నది ఇటు కొంచెం షిఫ్ట్ అవుతుంది. ఓకే. ఇలా వెళ్ళాల్సింది కాస్త ఇలా ఇటు షిఫ్ట్ అవుతుంది, ఇలా ఇటు షిఫ్ట్ అవుతుంది, డిపెండింగ్ ఆన్ ద లో ప్రెషర్ ఎటు ఉంది అనే దాన్ని బట్టి. ఓకే. సో దాన్ని బట్టి విండ్ అంటే ఈ స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇది ఎంతవరకు డిస్ట్రిబ్యూట్ అయింది మాన్సూన్ అనేది, ఎన్ని స్టేట్స్ కవర్ అవుతున్నాయి ఈ మాన్సూన్ వల్ల అనేది కొంచెం వేరీ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే. సో ఆన్ అదర్ హ్యాండ్ వెన్ ఎవర్ ద యాక్సిస్ షిఫ్ట్స్ క్లోజర్ టు హిమాలయాస్ దేర్ ఆర్ లాంగర్ డ్రై స్పెల్స్. ఎందుకంటే హిమాలయస్ వైపు కనుక వెళ్తే అక్కడ అంత త్వరగా మీకు అక్కడ ఎక్కువ లాంగర్ డ్రై స్పెల్స్ ఉంటాయి ప్లెయిన్స్ లో. అండ్ వైడ్ స్ప్రెడ్ రెయిన్ అక్కర్స్ ఇన్ ద మౌంటైన్ క్యాచ్మెంట్. ఇక్కడ మౌంటైన్ దగ్గరికి వెళ్ళి బాగా చల్లబడిపోతాయి, అక్కడ ఎక్కువ వర్షాలు పడతాయి. వేరే ప్లేన్ ఏరియాస్కి వచ్చేసరికి కొంచెం డ్రై స్పెల్స్, అక్కడ పెద్దగా వర్షాలు పడవు. సో ఆ రకంగా ఒకవేళ ఇవి నార్త్ వార్డ్ గానే వెళ్తే హిమాలయాస్ కొండల మీదకి వెళ్ళిన తర్వాత ఎక్కువ వర్షం పడతాయి, ప్లెయిన్ ఏరియాస్ లో పెద్దగా వర్షం రాదు, డ్రై స్పెల్స్ ఉంటాయి. ఓకే. సో దీస్ హెవీ దాని ద్వారా హిమాలయాస్ లో పడినా కూడా మళ్ళీ హిమాలయన్ రివర్స్ కే కదా వస్తాయి, హిమాలయ రివర్స్ వల్ల మళ్ళీ అగైన్ కిందకి వస్తాయి. దీస్ హెవీ రైన్స్ బ్రింగ్ ఇన్ their wake and devastating floods causing damage to the life and property. సో హెవీ రెయిన్స్ వల్ల అక్కడ హిమాలయన్ రివర్స్ అనేవి బాగా ఫ్లడ్ అయిపోయి స్ట్రైట్ అవే కిందకి వస్తాయి, మళ్ళీ ప్లెయిన్ ఏరియాస్కి వస్తాయి. సో ఆ ప్లెయిన్ ఏరియాస్లో లైఫ్కి ప్రాపర్టీకి డ్యామేజెస్ క్రియేట్ చేస్తాయి. ఓకే. సో ద ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాపికల్ డిప్రెషన్స్ టు డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ అండ్ డ్యూరేషన్. ఇదే టైంలో మనకి ట్రాపికల్ ఏరియా ఏదైతే ఉందో, ట్రాపికల్ ఏరియా అంటే మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియాలోంచి వెళ్తుంది, మనం సౌత్ సైడ్ ట్రాపికల్ జోన్ అంటాం అన్నాం కదా.
ఆ ట్రాపికల్ ఏరియాలో మళ్ళీ ఏమైనా డిప్రెషన్స్ అదే టైంలో ఇది వెళ్తోంది. అదే టైంలో వేరే చోట డిప్రెషన్ వచ్చింది. అక్కడ లో ప్రెషర్ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ కొంచెం డిప్రెషన్ వైపు ట్రావెల్ చేస్తాయి మళ్ళీ. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, హై ప్రెషర్ టు లో ప్రెషర్. ఎక్కడ జరిగితే అక్కడ. అది ఆ టైంకి ఎక్కడైనా లో ప్రెషర్ జోన్ ఉందంటే దట్ ట్రావెల్ చేస్తుంటుంది. సో, డిటర్మైన్ ద అమౌంట్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద మాన్సూన్ రైన్స్. అక్కడ ఆ డిప్రెషన్స్ వల్ల కొంత డ్యూరేషన్ హెవీ రెయిన్ పడిపోతుంది ఒకసారి. ఒక హెవీ రెయిన్ పడిపోవడం, డ్యూరేషన్ తక్కువలో పడిపోవడం. దీస్ డిప్రెషన్స్ ఫార్మ్ అట్ ద హెడ్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ క్రాస్ ఓవర్ ద మెయిన్‌ల్యాండ్. సో, ఈ డిప్రెషన్స్ ఎక్కడ ఏర్పడతాయి ఈ టైంలో? బే ఆఫ్ బెంగాల్‌లో ఏర్పడితే మళ్ళీ అవి మెయిన్‌ల్యాండ్ వైపు ట్రావెల్ చేస్తూ ఉంటాయి డిప్రెషన్స్. సో, ది ది డిప్రెషన్స్ ఫాలో ద యాక్సిస్ ఆఫ్ ద మాన్సూన్ త్రూ ఏ లో ప్రెషర్. సో, ఇవేం చేస్తాయి? ఇవి ఈ లో ప్రెషర్ ఏదైతే డిప్రెషన్స్ ఫార్మ్ అయ్యాయో బే ఆఫ్ బెంగాల్‌లో, ఇవి మాన్సూన్ యాక్సిస్ వైపు అలైన్ అయిపోతాయి. ఈ ఈ లో ప్రెషర్ జోన్ ఉంది కదా! డిప్రెషన్ అంటే ఏంటమ్మా? ఇదొక లో ప్రెషర్ జోను. మాన్సూన్ ఉన్న విండ్ ఉంది కదా! అదొక హై ప్రెషర్ జోను. అంతే కదా! మాన్సూను ఏదైతే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉందో అది హై ప్రెషర్‌ని క్యారీ చేస్తుంది. ఇది నార్త్ వైపు ఉన్న లో ప్రెషర్ వైపు ట్రావెల్ చేస్తుంది. అదే టైంలో బే ఆఫ్ బెంగాల్‌లో లో ప్రెషర్ జోన్ క్రియేట్ అయింది. అప్పుడు ఈ లో ప్రెషర్ జోన్ ఏమవుతది? ఈ యాక్సిస్‌కి అలైన్ అయ్యి ఆహ్, ఏదైతే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్‌లో ఉన్న హై ప్రెషర్ ఈ లో ప్రెషర్‌లోకి ఎంటర్ అవుతుంది. ద మాన్సూన్ ఈస్ నోన్ ఫర్ ఇట్ దీని వల్ల అంటే ఈ రకంగా బే ఆఫ్ బెంగాల్‌లో వచ్చే డిప్రెషన్స్ వల్ల ఈ మాన్సూన్ ఏదైతే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏదైతే ఉందో ఇది కొంతవరకు డిస్టర్బ్ అవుతుంది ఇండియాలో. అంటే ఒకటే పాత్‌ని తీసుకోదు ఎప్పుడు. అన్‌సర్టెనిటీ ఉంటుంది దీని పాత్‌లో. ఎందుకంటే అది ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. హై ప్రెషర్ టు లో ప్రెషర్. అది ఎటు క్రియేట్ అవుతుందో మనకు తెలీదు. సో, దానివల్ల కొంత అన్‌సర్టెనిటీ ఆఫ్ ఇట్స్ మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. ద ఆల్టరేషన్ ఆఫ్ డ్రై అండ్ వెట్ స్పెల్స్ వేరీ ఇన్ ఇంటెన్సిటీ. సో, డ్రై స్పెల్స్ పెరగొచ్చు. వెట్ స్పెల్‌లో ఎక్కువ ఇంటెన్సిటీ వర్షపాతం పడొచ్చు. ఫ్రీక్వెన్సీ అంటే వెట్ స్పెల్స్ అనేవి కొన్నిసార్లు వెంటనే రావచ్చు. లేకపోతే కొంచెం లాంగ్ స్పెల్స్ తీసుకోవచ్చు. While it causes heavy floods in one part, it may be responsible for droughts in the other. అంటే ఇప్పుడు చెప్పాను కదా! ఇది ఒకవేళ ఇటు మూవ్ అవ్వాలి, అటు మూవ్ అవ్వలేదు. దాని ప్యాటర్న్, దాని డైరెక్షన్ మార్చుకుంది. మార్చుకున్నప్పుడు ఎటైతే వెళ్ళాలో వాళ్ళకి డ్రాట్స్ వస్తాయి. ఎటువైతే ఎళ్ళకూడదో అటు వెళ్ళిందనుకోండి అటు ఫ్లడ్స్ వస్తాయి. సో, ఈ రకంగా ఇట్ ఈస్ ఆఫెన్ ఇర్రెగ్యులర్ ఇన్ ఇట్స్ అరైవల్ అండ్ ఇట్స్ రిట్రీట్. హెన్స్ ఇట్ సమ్‌టైమ్స్ డిస్టర్బ్స్ ద ఫార్మింగ్ షెడ్యూల్ ఆఫ్ మిల్లీ. అంటే దీనికో ప్యాటర్న్ లేకపోవడం వల్ల కొన్నిసార్లు హెవీ ఫ్లడ్స్ వచ్చి మీకు వర్షాలు సడెన్‌గా పడిపోతాయి. దానివల్ల మనకి ఒక సైడ్ ఫ్లడ్స్ వస్తాయి. ఇంకోవైపు డ్రాట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ అన్‌సర్టెనిటీ వల్ల మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు మన కంట్రీలో. ఓకే. ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ద రిట్రీటింగ్ పోస్ట్ మాన్సూన్. మాన్సూన్ వెళ్ళి హిమాలయాస్‌ని హిట్ చేసాక ఏమవుతుందనేది చూస్తాం. ఇఫ్ యూ లైక్ ది సెషన్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థాంక్ యూ సో మచ్.